హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు అయితే మా రిలేటివ్స్ ఎల్లమ్మ పట్నాలు వేసుకుంటున్నారంటే వెళ్ళాము అక్కడికి, కోనేపల్లి. సో అక్కడ మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ఎల్లమ్మ పట్నం అయిపోయింది. ఇది వచ్చేసి నాగవెల్లి పట్నం. ఫ్రెండ్స్ చూడండి, పిల్లలందరూ కూర్చొని ఎలా చూస్తున్నారో పట్నంని. ఈయన నాగవెల్లి పట్నం వేస్తున్నాడు ఇప్పుడు. మా పిల్లలు అయితే ఎలా ఉరికొస్తున్నారు చూడండి. మాకైతే టెన్షన్, ఎక్కడ అందులో కురుకుతారేమో అని టెన్షన్ పడ్డాం. చూడండి ఫ్రెండ్స్, మా సమ్మర్ కాబట్టి పిల్లల్ని అయితే ఆపడం కష్టం అవుతుంది. అల్లరి అల్లరి చేస్తున్నారు వాళ్ళు. ఇది వచ్చేసి గడ ఫ్రెండ్స్. ఇదంటే ఎల్లమ్మకు చాలా ఇష్టం. చూడండి ఫ్రెండ్స్, పట్నం అయితే అయిపోవచ్చింది. వేస్తున్నాడు. పట్నం వేయడానికి అయితే 2 hours 3 hours టైం పట్టింది ఫ్రెండ్స్. పట్నం అయ్యేలోపు వీళ్ళందరూ వంటలకు ప్రిపేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎల్లమ్మ తల్లిది గద్దె ఫ్రెండ్స్. ఇది బోనాలు అండ్ గద్దె ఇలా డెకరేట్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళందరూ వంటకి ప్రిపేర్ చేస్తున్నారు. పట్నం అయ్యేలోపు ఖాళీ ఉండొద్దని. పట్నం అయితే అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయిపోయింది. 3 hours పట్టింది ఫ్రెండ్స్. ఇతను ఒక్కడే పట్నాన్ని వేశాడు. పట్నం అయితే బాగుంది. మా పిల్లలు అయితే పట్నం చూస్తూనే కూర్చున్నారు. సో బాగుంది కదా ఫ్రెండ్స్, పట్నం అయిపోయింది. చూడండి ఎల్లమ్మ పట్నం. మీలో ఎంతమందికి ఎల్లమ్మ పట్నాలు ఉన్నాయో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మాకు టైం దొరికింది కదని మా చిన్నోడితో అయితే మేమైతే సెల్ఫీ దిగేసాము, మా చిన్నోడిని ఎత్తుకొని. సో ఫ్రెండ్స్, పట్నం అయితే అయిపోవచ్చింది. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. పట్నం మీద కుడుక కనుము దీపాలు అయితే అలంకరించారు. మా పిల్లలైతే ఎలా ఫొటోస్ దిగారో చూడండి. వీళ్ళిద్దరు బామర్దులు. సో ఫ్రెండ్స్, దేవుణ్ణి అయితే ఇప్పుడు తీసుకొస్తున్నారు. పట్నం మీద పెట్టాలి తీసుకొచ్చి. ఇది కేవలం ఇంట్లో వాళ్ళే చేయాలి ఫ్రెండ్స్. ఇంట్లో వాళ్ళే దేవుళ్ళని తీసుకొచ్చి అక్కడ పట్నం పైన పెట్టేసేయాలి. ఇలా ఒక 3 rounds తిరగాలి పట్నం చుట్టూ. 3 rounds తిరిగిన తర్వాత అలా దేవుని పైన పెట్టేసేయాలి పట్నం పైన. మేము మళ్ళీ టైం దొరికింది కదా అని ఒక సెల్ఫీ అయితే దిగేసాము మా ఫ్యామిలీ. పట్నం అయిపోయింది ఫ్రెండ్స్. ఒక కథ చెప్తున్నారు వీళ్ళు. ఎల్లమ్మ తల్లి కథ అయితే చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, పట్నం అయిపోయినాక ఇలా అలంకరించారు దేవుణ్ణి అయితే. చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే మొక్కుకున్నా, మీరు కూడా మొక్కుకోండి. మాకు మళ్ళీ టైం దొరికింది కదా అని మేము మళ్ళీ ఒక సెల్ఫీ దిగాం మా చిన్నోడితో. మా చిన్నోడే బాగున్నాడు ఇందులో. సో ఫ్రెండ్స్, పట్నం అయిపోయింది. ఇంట్లో వాళ్ళే మళ్ళీ ఇలా చేయాలి, వాళ్ళే చేస్తున్నారు. ఇలా వేయడం వస్త్రాలు వేయడం అంటారు ఫ్రెండ్స్. చివరికి ఇలా దేవుని వస్తాయి. దేవుడు వచ్చి పట్నం అయితే తొక్కాలి. ఇది మా ఆచారం. దేవుళ్ళు అయితే ఇలా వస్తాయి, వచ్చి పట్నం దొక్కుతారు ఫ్రెండ్స్. వీళ్ళని ఆచార్యవంతులు అంటారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దీంతో పట్నం అయితే అయిపోయింది. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి.